సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఝలకిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు తాను రావడం లేదని తేల్చి చెప్పారు. తనను ఆహ్వానించిన తీరును కేసీఆర్ తప్పుపట్టారు. వేదికపై తనకు చోటు లేదని, ఇక ప్రసంగించే అవకాశం ఎక్కడిదని, ఇది కాంగ్రెస్ అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్ దయాభిక్ష కాదని, ప్రజా పోరాటాల ఫలితమని గుర్తు చేశారు. ఉద్యమాన్ని రక్తసిక్తం చేసింది కాంగ్రెస్ పార్టీయే అని మండిపడ్డారు కేసీఆర్. ప్రజలకు క్షమాపణ చెబితేనే వారి పాపాలకు పరిహారం దక్కుతుందన్నారు. కాంగ్రెస్ వికృత పోకడలకు నిరసనగా ఆవిర్భావ వేడుకలకు హాజరు కాకూడదని నిర్ణయించామంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ 22 పేజీల బహిరంగ లేఖ రాశారు. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. గుడ్ మార్నింగ్ వైశాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న 22 పేజీల బహిరంగ లేఖ రాశారు. దశాబ్ది ఉత్సవాలకు తాను ఆహ్వానించిన తీరు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని కూడా కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రజా పోరాటాన్ని నడిపించి దేశంలోని పార్టీల మద్దతు కూడగట్టి కేంద్ర మంత్రి, ఎంపీ పదవులను తృణప్రాయంగా వదిలేసి చివరికి ప్రాణాన్ని పణంగా పెట్టి ఉద్యమాన్ని విజయ తీరానికి చేర్చిన తన వంటి వ్యక్తిని అవమానించిన తీరు ఆహ్వానించిన తీరు ఎంతో అవమానకరంగా ఉందని ఆయన ఆక్షేపించారు. తెలంగాణ ప్రజా పోరాటానికి నాయకత్వ స్థానంలో నిలిచిన నాకు వేదికపై స్థానము, అనుభవాలు పంచుకోవడానికి ప్రసంగించే అవకాశం కల్పించకపోవడం మీ అహంకార ఆధిపత్య ధోరణికి పరాకాష్ట అని కూడా ఆయన రాష్ట్ర లేఖలో ప్రస్తావించారు. ఆహ్వానిస్తూనే అవమానపరచదలుచుకున్న మీ దురుద్దేశాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు అని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. ఆయన లేఖలోని ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి. మొదట కాంగ్రెస్ పాపాలకు పశ్చాత్తాపం ఇది అని కూడా క్వశ్చన్ మార్క్ తో కూడా ఆయన ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాటము, అమరుల త్యాగాల పర్యవసనంగా కాకుండా కాంగ్రెస్ దయాభిక్షంగా ప్రచారం చేయడాన్ని నిరసిస్తున్నాను. 1969 నుంచి భిన్న దశల్లో విభిన్న మార్గాల్లో ఉద్యమ ప్రస్థానం సాగింది. చరిత్ర పొడవునా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది మీరు దాచేసిన దాగని సత్యం. ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను కాలరాసి తెలంగాణ ప్రజల అభిష్టానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేసి తెలంగాణలో 5-6 తరాల ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన దుర్మార్గపు చరిత్ర కాంగ్రెస్ పార్టీదని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 369 మంది యువకులను కాల్చి చంపిన కాంగ్రెస్ దమన నీతికి సాక్ష్యమే గన్ పార్క్ అమరవీరుల స్తూపం అని కూడా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ స్తూపాన్ని కూడా ఆవిష్కరించుకోనివ్వకుండా అడ్డుపడిన కాంగ్రెస్ కర్షత్వం తెలంగాణ చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది యువకులు ప్రాణాలను బలిగొన్న పాపం నిశ్చయంగా కాంగ్రెస్ పార్టీదే అని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దీనికి మీరు గాని మీ పార్టీ గాని ఏనాడు పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు. తెలంగాణ ప్రజలను క్షమాపణలు కోరలేదు. పైగా దయతో మేము తెలంగాణ ఇచ్చబట్టు ఉద్యమాన్ని, అమరుల త్యాగాన్ని అవమానిస్తున్నారు. ఈ వైఖరి మార్చుకోకుండా మీరు చేసే ఉత్సవాలకు సార్థకత ఏమి ఉంటుంది అని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉత్తరం రాశారు. మనస్ఫూర్తిగా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పినప్పుడే కొంతలో కొంత అయిన పాప పరిహారం చేసుకున్నట్టు అవుతుంది అని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గత 6 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజా జీవితం అస్తవ్యస్తమైపోయింది. భారత ప్రభుత్వ దార్శనికతో శాశ్వతంగా దూరమైన కష్టాలు 6 నెలలలో తిరిగి ప్రత్యక్షమవుతున్నాయని కూడా కేసీఆర్ ప్రస్తావించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో. అలాగే ఆయన వ్యవసాయ రంగాన్ని కూడా ప్రస్తావించారు. వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాతో దేశం దృష్టిని ఆకర్షించిన రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చాక కరెంట్ కోతలు విధిస్తూ రైతుల ఉసురు పోసుకుంటున్నారంటూ కూడా వ్యాఖ్యానించారు. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు కరెంటు కోతలకు అకాల వర్షాలు తోడై పంటలు కూడా దెబ్బతింటున్నాయంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అలాగే ఇందిరమ్మ రాజ్యం అని గొప్పలు చెప్పిన మీరు ఒక్క రైతును కూడా పరామర్శించలేదు. రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోంది. డిసెంబర్ లోపు
చేస్తామని మీరు హామీ ఇచ్చిన రుణమాఫీ చేయకపోవడంతో రైతులకు అన్ని మార్గాలు కూడా దూసుకుపోయాయి. మరోవైపు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామని మీ మంత్రివర్గ సహచరుడు వ్యాఖ్యానిస్తే సదరు మంత్రిని మందలించిన పాపాన కూడా పోలేదని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్ అయ్యారు. రైతు భరోసా పథకం ద్వారా ఏటా 15,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని 100 రోజుల్లోనే అమలు చేస్తామని మీరు ఇచ్చిన హామీల అమలుకు అతి గతి కూడా లేదు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా కూడా ప్రాజెక్టుల మీద అధికారాన్ని బోర్డులకు అప్పగించడానికి మేము అంగీకరించలేదు. కానీ మీరు మాత్రం కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పజెప్పి రాష్ట్ర ప్రయోజనాలను భంగపరిచారు అని కూడా కేసీఆర్ ఫైర్ అయ్యారు. నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను సైతం తరలించుకుపోయే ప్రణాళికలు తయారు చేస్తుంటే మీరు గుడ్లప్పగించి చూస్తున్నారు. అన్ని పంటలకు మద్దతు ధర మీద 500 బోనస్ ఇస్తామన్న హామీని కూడా మీరు నిలబెట్టుకోలేకపోయారు. గత 10 ఏళ్లలో మేము చేనేత కార్మికులకు చేతి నిండా పని కల్పిస్తే మీరు అధికారంలో వచ్చాక తర్వాత వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్లు ఏమయ్యాయి అని కూడా ప్రశ్నించారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ నిలిచిపోయింది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కుదేలవుతుంది. కరెంటు కోతలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయంటూ కూడా ప్రస్తావించారు. కొత్త పెట్టుబడులు రాకపోగా వచ్చినవి సైతం ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఐటీ రంగంలోనూ అదే పరిస్థితి. ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా లేఖలో ప్రస్తావించారు. ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చి ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారు. తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష కార్యకర్తలను హత్య చేసే సంస్కృతి మీ పార్టీ తీసుకొస్తుంది. మిమ్మల్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టి వేధిస్తున్నారు. అవతరణ దినోత్సవాలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాన ప్రతిపక్షమైన భారతను ఆహ్వానించకపోవడం మీ అప్రజాస్వామిక వైఖరికి నిదర్శనం అంటూ కూడా కేసీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ పోరాటంలో అన్ని తానే నిలిచిన భారతను కావాలని విస్మరించి మీ సంకుచితత్వాన్ని మరోసారి కూడా నిరూపించుకున్నారని కూడా కేసీఆర్ ప్రస్తావించారు. తెలంగాణకు గర్వకారణమైన అస్తిత్వ చిహ్నాలను అధికారిక ముద్ర నుంచి తొలగిస్తామంటూ కూడా అవమానిస్తున్నారు. మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారని కూడా సంచల వ్యాఖ్యలు చేశారు. ఆ లేఖలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను నిర్మించి తెలంగాణకు అన్నం పెట్టిన కాకతీయ రాజులను అవమానించడం, ప్లేగు వ్యాధి మృతుల స్మృత్యర్థం కుతుబ్ షాహీల కాలంలో నిర్మించిన చార్మినార్ కు మలినాన్ని ఆపాదిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాన్ని గాయపరుస్తున్నారు. మీ సంకుచిత్వం తెలంగాణకు హానికరం అని కూడా కేసీఆర్ ప్రస్తావించారు. సెక్రటరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఉద్దేశించిన స్థలంలో మీ పార్టీ పెద్దల విగ్రహాలను పెట్టే ప్రయత్నం ద్వారా కూడా మీరు తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్నారని కూడా కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. జై తెలంగాణ నినాదం ఏది? తెలంగాణ ముఖ్యమంత్రి అయిన మీ నోట ఇప్పటి వరకు జై తెలంగాణ అనే నినాదాన్ని పలకలేదు. తెలంగాణ వ్యతిరేక మానసిక స్థితి నుండి బయటపడి జై తెలంగాణ అని నినదించే వివేకాన్ని సమాజం మీ నుంచి కోరుకుంటుంది. అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు అమరవీరుల స్తూపాన్ని సందర్శించడం, శ్రద్ధాంజలి ఘటించడం చేయలేదంటే కాంగ్రెస్ ఇప్పటికీ మారలేదనే అర్థమవుతోంది. ఇక ముందు కూడా మారే అవకాశం లేదని కూడా స్పష్టమవుతుంది. నాటికి నేటికి ఎన్నటికి కాంగ్రెస్ కు తెలంగాణ ఒక రాజకీయ అవకాశమే అనడానికి మీ పరిపాలన నిదర్శనం అని కూడా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఉద్వన్నిక భరితమైన సందర్భమే అయినా తెలంగాణ దశాబ్ది ఉత్సవం ఒక ఉత్తేజకరమైన సందర్భమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకుపోతుందని ఆరోపణలు వెల్లువస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొనడం సమంజసం కాదన్నది భారత పార్టీతో సహా ఉద్యమకారుల్లో తెలంగాణ వాదుల అభిప్రాయం ఉంది. పైన పేర్కొన్న కారణాల రీత్యా మీరు నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో భారత పాల్గొనబోవడం లేదని తెలపడానికి విచారిస్తున్నాను. ఇక ముందైనా ఇటువంటి వైఖరి మానుకొని నిజమైన ప్రగతి కోసం, సంక్షేమం కోసము మీరు ప్రయత్నిస్తారని, ఎన్నికల వాగ్దానాలన్నీ త్వరలోనే నెరవేరుస్తారని కూడా దానితో పాటు ప్రజల మన్నలను కూడా పొందుతారని ఆశిస్తున్నారని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తరాన్ని ముగించారు. వైశాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్.